మాతాజీ పాదపద్మములకు నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు, శ్రీ గురూజీ జన్మ శతాబ్ది ఉత్సవ సమితి నిర్వహిస్తున్నటువంటి విరాట్ హిందూ సమ్మేళనానికి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులకు, తల్లులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఏ మహాపురుషుని యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాన్ని మనం నిర్వహిస్తున్నామో ఆ మహాపురుషుని గురించి 2-3 ఉదాహరణలు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. 9 మంది సంతానములో బ్రతికి ఉన్నది కేవలము సదాశివరావు గోల్వల్కర్ మాత్రమే. తన యొక్క వంశం నిర్వంశం అయిపోతుందని తెలిసినప్పటికీ కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి హిందూ సమాజం అనేటువంటి పరమేశ్వరుని సేవించడానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు గురూజీ. కాబట్టి ఈరోజు గోల్వల్కర్ వంశం అనేటువంటిది లేకుండా పోయింది. మరి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వ్యక్తి, రామకృష్ణ పరమహంస దగ్గర ప్రత్యక్ష శిష్యుడైనటువంటి స్వామి అఖండానంద దగ్గర దీక్ష తీసుకున్నారు. అయినప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేయకుండా విఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని సంఘటితము చేయడానికి ప్రారంభించబడినటువంటి కార్యానికే జీవితాన్ని అంకితం చేయాలని అఖండానంద స్వామి కూడా సూచించిన మేరకు వారు సంఘ కార్యానికే అంకితమయ్యారు. మరి ఎటువంటి వ్యక్తి వారు అన్నట్టయితే కంచి పరమాచార్య పేరు మీరందరూ వినే ఉంటారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి. వారు పూజాగృహంలో ఉన్నప్పుడు సాధారణంగా బయటికి రారు, ఎవరితో మాట్లాడరు. ఒక రోజున గురూజీ అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో వారు పూజా మందిరంలో ఉన్నారు. విషయం తెలిసి వారు నేరుగా బయటికి వచ్చి గురూజీని స్వాగతించి పూజా మందిరంలోకి తీసుకువెళ్లి వారితో సంభాషించి మళ్ళీ స్వయంగా వీడుకోలు చెప్పారు. చుట్టూన్నటువంటి శిష్య బృందం అంతా కూడా ఏమిటి గురూజీ రోజు ఈ రకంగా చేశారు గురువు గారు అని చెప్పేసి చివరికి అడుగుతారు పరమాచార్య స్వామి, మీరు చేసినటువంటి పని ఏమిటి అని. అప్పుడు కంచి పరమాచార్యం చెప్పారంటే, నేను ఏ చంద్రమౌళీశ్వరుని ఆరాధిస్తున్నానో పూజిస్తున్నానో సాక్షాత్తు ఆ చంద్రమౌళీశ్వరుని యొక్క అంశ ఇతనిలో ఉన్నది, కాబట్టి ఆయన నేను ఆ రకంగా సత్కరించానని చెప్పాను. కాబట్టి గురూజీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక ఆధ్యాత్మిక విభూతి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అదే రకంగా కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేయడం కోసం ఆనాడు రాజా హర్సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డోలాయమాన స్థితిలో ఉన్నారు. భౌగోళికంగా పాకిస్తాన్ వెళ్ళినటువంటి భూభాగాలతో తన సంబంధం ఉన్నది. మరి ఈ రోజు భారత్ లో విలీనమైతే కష్టమవుతుందేమో అని ఒక ఎటు తేల్చుకోలేనటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక విమానాన్ని ఇచ్చి గురూజీని అక్కడికి పంపటం, గురూజీ వారితో మాట్లాడి వారిని సుముఖులను చేసి కాశ్మీర్ను భారత్ లో అంతర్భాగం చేశారు. గోహత్య నిషేధం కోసం ఆ రోజే సంతకాల సేకరణ చేశారు. ఆ రకంగా దేశం విపత్తు సమయాలలో దేశానికి ప్రభుత్వానికి కూడా మార్గదర్శనము సలహాలు ఇచ్చినటువంటి మహనీయుడు పరమ పూజనీయ శ్రీ గురూజీ. వారు అనారోగ్యానికి గురైనప్పుడు కొంతమంది సంఘ పెద్దలు ఒక పెద్ద పండితుడు జ్యోతిష్కుడు అనుకున్నటువంటి ఆయనను వెళ్లి కలిశారు. ఆయన తలుపు కొట్టగానే తలుపు తీస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు పలానా వ్యక్తిని గురించి అడగడానికి వచ్చారు. ఆ వ్యక్తి జూన్ 5వ తేదీ తర్వాత ఈ భూమి మీద ఉండడు. అసలు అతనికి ఈ జన్మ ఉండకూడదు. కానీ గత జన్మలో గురువు పట్ల ఒక్క విషయంలో అశ్రద్ధ వహించినటువంటి కారణంగా, నిర్లక్ష్యం చూపిన కారణంగా ఆయనకి జన్మ వచ్చింది. కాబట్టి ఈ జన్మలో ఆయన జీవన్ముక్తుడు అని చెప్పాడు. కాబట్టి అటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఏమంటే వినిపిస్తుంది కదా వెనక, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలను మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే మరి ఆ వ్యక్తి దేనికోసం జీవితాన్ని అంకితం చేశారు? ఒక యోగ సాధకుడు, ఆధ్యాత్మిక విభూతి, ఆజన్మ బ్రహ్మచారి. మరి ముక్కు మూసుకొని హిమాలయాలో తన మోక్షం కోసం పరితపించకుండా దేనికోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు అనేటువంటిది ఈ జన్మ శతాబ్ది సందర్భంగా 3 విషయాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సమాజం ముందు పెడుతున్నది. అందులో ఒక అంశాన్ని సామాజిక సమరసత గురించి కొంత మనకు సోమయాజులు గారు వివరించారు. కానీ అన్నిటికంటే మౌలికమైనటువంటిది ఏమిటంటే, స్వామి వివేకానంద చెప్పినట్టుగా ప్రతి వ్యక్తికి ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి జాతికి ఒక ఆత్మ ఉంటుంది. కాబట్టి భారతీయ ఆత్మ ఏమిటంటే హిందుత్వము అనేటువంటి విషయాన్ని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఈరోజు ప్రపంచానికి అంతటికీ గుర్తున్నది, కానీ మనం మర్చిపోయినాం. ఈ జాతి ఆత్మ హిందుత్వం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఆత్మను మరిచినటువంటి వ్యక్తికి పురోగతి ఉండనట్టే.
ఇక్కట్ల పాలు అవుతున్నట్టే, మోక్షం లేనట్టే మన జాతి కూడా ఈరోజు అనేక ఇక్కట్లకు గురవుతున్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దేశంలో హిందుత్వం అంటే ఒక సంక్షిప్తమైనటువంటిదని, హిందుత్వం అంటే ఒక ఆరాధన పద్ధతికి పరిమితమైనదని, మతానికి సంబంధించింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది. కాబట్టి ఈ దేశంలో హిందూ సంఘటన చేసినా, ఈ దేశంలో హిందుత్వాన్ని గురించి మాట్లాడినా అది కమ్యూనల్ మతోన్మాదం అని చెప్పి సంఘం కూడా చేసినటువంటి పనిని మతోన్మాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కానీ ఒక్కటి ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు ఇజ్రాయెల్లో యూదు భావన ఏ రకంగా అయితే కమ్యూనల్ కాదో, టర్కీలో ఇస్లాం భావన ఏ రకంగా అయితే కమ్యూనల్ కాదో, ఇంగ్లాండ్ లో క్రైస్తవ భావన ఏ రకంగా కమ్యూనల్ కాదో, భారతదేశంలో హిందుత్వ భావన మతోన్మాదము కాదు అనేటువంటి విషయాన్ని ఇలా యావత్ ప్రపంచానికి అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందుత్వం అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి జీవన పరంపర, ఇది ఒక ఆరాధన పద్ధతికి మతానికి పరిమితమైనది కాదనేటువంటి విషయం ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా 2 సందర్భాల్లో తీర్పు చెప్పింది. అదే రకంగా హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అనేటువంటి శ్లోకము కేబి సోమయాజులు రాయలేదు, విశ్వ హిందూ పరిషత్తు రాయలేదు. కాబట్టి ఎప్పుడో పురాణాల్లో చెప్పబడి ఉన్నది, ఇది దేవతల చేత నిర్మించబడినటువంటి దేశము, ఈ దేశము పేరు హిందుస్థాన్ అని. మరి ఈ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించినటువంటి సంస్థల్లో ఒక్క విశ్వ హిందూ పరిషత్తును పక్కకు పెడితే ఏ సంస్థలో కూడా హిందూ అనేటువంటి పదము లేదు. కానీ భారత ప్రభుత్వము ప్రారంభించబడినటువంటి అనేక సంస్థలకు హిందూ అనేటువంటి పేరు ఉన్నది. హిందుస్థాన్ మిషన్ టూల్స్, హెచ్ఎంటి వాచ్ ఏమిటి, హిందుస్థాన్ మిషన్ టూల్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. మరి ఇవన్నీ ఎవరు ప్రారంభం చేశారు? ఆర్ఎస్ఎస్ ప్రారంభించలేదు. ఈ దేశంలో భారత ప్రభుత్వమే ప్రారంభించింది. అంటే దాని అర్థం ఏమిటి? ఈ దేశం హిందూ దేశం అని, ఇది హిందుస్థాన్ అని తెలిసే కదా. కాబట్టి అలా ఏ రాజకీయ నాయకులు మాట్లాడినా చిట్ట చివర ఏమంటున్నారు? జై హింద్ అంటున్నారు. జై హింద్ అంటే ఏమిటి? హిందువులకు మాత్రమే జయం కలుగుగాక, మహమ్మదీలకు క్రైస్తవులకు అపజయం కలుగుగాక అని అర్థంలో వాడుతున్నారా, లేకపోతే ఈ దేశానికి జయం కలగాలని వాడుతున్నారా? కాబట్టి హిందూ అనేటువంటి పదము ఈ జాతి వాచకము, ఒక శ్రేష్టమైనటువంటి జీవన పరంపరకు సంకేతమే తప్ప ఇది మతోన్మాదము కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా భారతీయ ఆత్మ హిందుత్వమే అనేటువంటి విషయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కులానికి, ప్రాంతానికి, భాషకు, ఆరాధనకు, రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మనమందరం కూడా ఏ కులములో పుట్టినా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ భాష మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీని అభిమానిస్తున్నా, ఏ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారంలో ప్రవేశించినా మనమందరం కూడా ఒకే తల్లి బిడ్డలము. మన యొక్క తల్లి భారత మాత. మనమందరం కూడా హిందువులము, బంధువులము. మనమందరం కూడా సీతా సావిత్రుల యొక్క సంతానము. మనమందరం కూడా శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, వివేకానంద, దయానంద, అరవింద్, అంబేద్కర్ యొక్క వారసులమే. మనందరిలో కూడా ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి యొక్క రక్తమే ప్రవహిస్తున్నది అనేటువంటి ఏకత్వ భావన ఈ దేశానికి బలాన్ని ఇస్తుంది, ఈ సమాజానికి బలాన్ని ఇస్తుంది తప్ప కమ్మనాడు, కాపునాడు, తెలుగునాడు, మాలనాడు, మాదిగనాడు ఇవేవి కూడా ఈ దేశానికి బలము కాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ సగటు హిందువుకు అర్థం చేయించడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దేశంలో పనిచేస్తున్నది. రెండో విషయం సామాజిక సమరసత. కొంతవరకు ప్రస్తావన చేశారు. ఈ రోజు మన యొక్క శాస్త్రాలకు విరుద్ధమైనటువంటి అంశాన్ని మనం పాటిస్తూ మన యొక్క శాస్త్రాలకు కలంకం తీసుకువస్తున్నాము. మన యొక్క శాస్త్ర వాక్యం ఏమిటి? ఆత్మాని సర్వభూతాన్ని చెప్పారు తప్ప ఆత్మాని అగ్రవర్ణాన్ని చెప్పలేదు. నేను కేవలం కోమట్టలో ఉంటాను, బ్రాహ్మణులో ఉంటానని చెప్పి భగవంతుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి చరాచర సృష్టి అంతా కూడా కల్విదం బ్రహ్మ అని చెప్పాము. చరాచర సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని చెప్పాము. మనము నమ్మవేమో హేతువాదంతో, నాస్తికవాదంతో, ఏదో పెరిగినటువంటి విజ్ఞానంతోటి మనము నమ్మమేమో అని చెప్పి భగవంతుడు సాక్షాత్తుగా 10 అవతారాలలో మొదటి 3 అవతారాలు ఏమెత్తారండి? మత్స్య, కూర్మ, వరాహ. మత్స్యం అంటే చేప, కూర్మ అంటే తాబేలు, వరాహం అంటే పంది. దాని అర్థం ఏమిటి? ఈ చరాచర సృష్టి అంతా కూడా నా స్వరూపమే, ఈ చరాచర సృష్టిలో నా అంశం ఉన్నది అని తెలియజెప్పడం కోసమే భగవంతుడు ఆ రకంగా అవతరించాడు. అటువంటిది ఈ రోజు మరి భగవంతుని చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా మనము ప్రవర్తించి మన యొక్క శాస్త్రాలకు కలంకము తీసుకురాకూడదు. రెండోది, మేము శాస్త్రాలు చదువుకోలేదు. మరి వ్యావహారికంగా మనం చూసినట్టు ఎవరినైతే మహాపురుషులు చెప్పి పూజిస్తున్నామో, గౌరవిస్తున్నామో వాళ్ళెవరు కూడా వాళ్ళ యొక్క జీవితాలలో అంటరానితనమును పాటించలేదు. శ్రీరామచంద్రుడు, మరి శ్రీరామచంద్రుడు ఎవరి దగ్గర ఆతిథ్యం స్వీకరించాడు? రామోజీరావు లాంటి సామాజిక మరి గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి ఇంట్లో స్వీకరించాడా? కాదు. ఎక్కడ స్వీకరించాడు? గుహుని యొక్క ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు. గుహుణ్ణి ఆలింగనము చేసుకున్నాడు. గుహుడు ఎవరు? మరి కేవలం ఒక పడవ నడుపుకునేటువంటి వాడు. మరి అటువంటి అతని ఇంట్లో శ్రీరామచంద్రుడు ఆతిథ్యం స్వీకరించాడు. అదే రకంగా శబరిమాత యొక్క ఎంగిలి తిన్నాడు. శబరి ఎవరు? ఎంఏ బీడి చదువుకున్న పంతులమ్మన కాదు, కొండలో నివసించేటువంటి ఒక కోయ జాతి స్త్రీ. అటువంటి
శబరి యొక్క ఎంగిలి శ్రీరామచంద్రుడు తిన్నాడు, చివరికి జటాయుకు దహన సంస్కారం చేశాడు. కాబట్టి మన మహాపురుషులు ఎవరు? ఆది శంకరాచార్య గంగానది స్నానం చేసి వస్తుంటే చండాలుడు వస్తే తొలగు అని అంటే చండాలుడు ఎదురు ప్రశ్న వేశాడు, స్వామి దేనిని తొలగమంటున్నారు? నశ్వరమైనటువంటి అంటే నశించిపోయేటువంటి ఈ దేహాన్ని తొలగమంటున్నారా? అటువంటిప్పుడు నీ దేహం కూడా నశించేదే కదా, పోని నీలో నాలో ఒకటే ఆత్మను తొలగమంటున్నారా? మరి తొలగమంటారు అర్థం లేదు కదా అని అంటే అప్పుడు శంకరాచార్య తన తప్పును తెలుసుకొని చండాలుని ఆలింగనం చేసుకుని అక్కడికక్కడే మనీష పంచకం అని రాశాడు 5 శ్లోకాలు. కాబట్టి ఆ రకంగా మన యొక్క శంకరాచార్య కానీ, మహాత్మా గాంధీ కానీ, స్వామి వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస కానీ ఏ మహనీయుడు కూడా ఆచరించినటువంటి అంటరానితనాన్ని మనం ఆచరించి మన యొక్క మహాపురుష జీవితాలను కలంకము చేయకూడదు. ఏమండి, మహాపురుష జీవితాలు కూడా మాకు తెలియవనుకుందాం. మరి వ్యావహారికంగా చూసినట్టయితే ఈరోజు ఒక కుక్క మన ఇంట్లోకి వచ్చేటప్పుడు మే కమిన్ మేడం అనే పర్మిషన్ తీసుకొని వస్తుందా? మీ అందరి పర్మిషన్ తీసుకొని రాదు. ఆ కుక్క ఎక్కడ తిరుగుతుంది, ఏమి తింటుందో మనందరికీ తెలుసు, కానీ ఆ కుక్క వస్తుంది. ఆ కాలం పోయింది. ఈ కాలము ఒక స్టేటస్ సింబల్ లాగా ఎంత బొచ్చు ఎక్కువ ఉంటే అంత డబ్బు పెట్టి అలా కుక్కలు తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటున్నాం. లల్లి, పుల్లి, ఇంకేమో పప్పి, రకరకాలైనటువంటివి. హైదరాబాద్ నుంచి మా రామకృష్ణ ఫోన్ వస్తుంది, రామకృష్ణ చాలా రోజులను హైదరాబాద్కు రావా, మా పప్పిని చూడవా అని. ఆయన రామకృష్ణ అనుకోండి, వీనికి ఎప్పుడు పప్పి పుట్టారా? ఇప్పుడు మొన్ననే బాగా కదా హైదరాబాద్ ఆలగడ్డ నుంచి, అయినా సరే రమ్మంటున్నాడు పప్పిని చూద్దామని నేను పోతాడు హైదరాబాద్. పోయి కూర్చున్న తర్వాత పప్పి కమాన్ అంటుంటే ఈయనేమో తలుపుకెళ్ళి చూస్తున్నాడు పప్పి వస్తుందేమో అని, అదేమో కుర్చీ కింద నుంచి వస్తున్నది. ఇవాళ ఒక కుక్కను కూడా 1000 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చుకొని దానికి ముద్దుగా పేరు పెట్టుకొని దానికి సేవ చేసేటువంటి విశాల హృదయం మీకు భగవంతుడు ఇచ్చినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను. కానీ పుట్టినటువంటి కులము ఆధారంగా వీడు అంటరాని వాడు, అంటదగినటువంటి వాడు నిర్ణయం చేసేటువంటి అధికారము మనకెవరికి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, నిజంగా భగవంతుడు పుట్టించేనాడు మనల్ని అందరినీ అడిగాడనుకో, అయ్యా నువ్వు ఏ కులంలో పుడతావంటే ఇక్కడ కూర్చున్నటువంటి 199 మంది స్వామి ఏ కులాలకు రిజర్వేషన్ కోటా ఉన్నదో ఆ కులంలో నన్ను పుట్టి స్వామిని అడుగుతామే తప్ప వేరే కులము మనం అడగం. కాబట్టి భగవంతుడు పుట్టించాడు, నిన్నొక కులంలో పుట్టించాడు, నన్నొక కులంలో పుట్టించాడు, నిన్నొక ఊర్లో పుట్టించాడు, నన్నొక ఊర్లో పుట్టించాడు, కొంతమందిని ఆడ, కొంతమంది మొగ, కొంతమందికి రెండింటికి తప్పి పుట్టించాడు. కనుక మన చేతిలో లేనటువంటి విషయాన్ని మనం ఈ రోజు మన చేతిలోకి తీసుకొని వీడు అంటరాని వాడు, వీడు శ్రేష్ఠుడు, వీడు ఉత్తముడు, వీడు అధముడు, వీడు దళితుడు అని నిర్ణయం చేసేటువంటి అధికారము మనకు లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రేష్టమైనటువంటి జీవన పంటలో అంటరానితనం అనేటువంటిది ఒక కలుపు మొక్కకి ఎవడు విత్తనం వేయడు, కలుపు మొక్క పెరగాలని ఎవరు ఎరువు చల్లరు, నీళ్లు పెట్టరు, కానీ కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 1000 సంవత్సరాల శ్రేష్టమైన జీవన పరంపరలో కొన్ని అంటరానితనం అనండి, లేకపోతే కొన్ని వికృతులనండి చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ వికృతులను దూరం చేసుకోవాలి. తెలివైన రైతు ఏం చేస్తాడు? కలుపు మొక్కలను ఏరేస్తాడు. కనుక ఈ రోజు తెలివైనటువంటి వాడు ఏం చేయాలి? మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంటరానితనం అనేటువంటి కలుపు మొక్కను ఏరి పారవేయవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే నష్టపోతాం. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఎవరినైతే ఆ రకంగా అంటరాని వాళ్ళని చెప్పి దూరం పెడుతున్నామో వాళ్ళ వలన ఈ రోజు మనం నష్టపోతున్నాం. దళితవాదం పేరుతోటి, రకరకాల వేర్పాటువాదం పేరుతోటి, ఉగ్రవాదం పేరుతోటి, లేకపోయినట్టు రకరకాలైనటువంటి ఒక సమాజానికి అసాంఘిక శక్తులుగా వాళ్ళు తయారయ్యి అలాంటి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ జీవితంలో అనేక చేదు అనుభవాలు చూశాడు. చూసిన తర్వాత నేను హిందువుగా పుట్టడం నా చేతిలో లేదు కాబట్టి హిందువుగా పుట్టాను, కానీ నేను హిందువుగా మరణించనన్నాడు. ఆ రకంగా ప్రకటించిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు ఎదురు చూశారు హిందూ సమాజంలో మార్పు వస్తుందేమో అని. హిందూ సమాజంలో మార్పు రాలేదు. ఆ సమయంలో ఆయనను క్రైస్తవుడిగా మార్చడం కోసము, మహమ్మదీయుడిగా మార్చడం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. నిజాం ప్రభు ప్రయత్నం చేశారు, బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ ఆయన మారలేదు. నేను ఈ రోజు అంటరానితనం అనేటువంటి ఒక కలుపు మొక్క ఉన్నదని చెప్పేసి నేను ఈ శ్రేష్టమైనటువంటి జీవన పంటను వదిలిపోయినట్టయితే నేను శాశ్వతంగా తరతరాల నా చరిత్రకు, సంస్కృతి నుండి నేను వేరు చేయబడతాను. కాబట్టి భారతదేశంలో పుట్టినటువంటి మతము, హిందూ సమాజంలో అంతర్భాగమైనటువంటి బౌద్ధ మతాన్ని అంబేద్కర్ స్వీకరించాడు. కాబట్టి దళితులమనే ఉద్యమాలు నిర్వహించేటువంటి వాళ్ళందరూ ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అంబేద్కర్ రైట్స్ అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇలా పునరాలోచించాలి. ఈ దేశాన్ని బలహీనం చేయకూడదు. మనందరం కలిసి సమస్యను దూరం చేసుకుందాం. మనందరం కలిసి కలుపు మొక్కను వేద్దాం. మీరందరూ ఇందాక చప్పట్లు కొట్టారు, సోమయాజు గారు చెప్తుంటే చప్పట్లు కొట్టడం కాదు, గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. మీ గ్రామాలలో ఈరోజు అందరికీ దేవాలయ ప్రవేశం ఉన్నదా? మరి ఎందుకు రానివ్వడం? ఎవడబ్బ సొత్తు దేవాలయం. కాబట్టి దేవాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించే స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లోకి ఎవరిని రానివ్వాలా, ఎవరిని రానివ్వకూడదు మీరు నిర్ణయం చేసుకోండి. కానీ దేవాలయం అందరి కోసం కట్టాం. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అందరికీ అవకాశం ఉండాలా. కానీ ఈరోజు ఆ రకంగా దేవాలయంలో అందరికీ ప్రవేశం ఉన్నదా? ఇలా చిన్న కంబలూరు అడగండి, పెద్ద కంబలూరు అడగండి, లేకపోతే శుద్ధపల్లిని అడగండి, ఎర్రగుంటలో అడగండి, ఉన్నదా? గుండె మీద చేసుకొని చెప్పండి, మా దేవాలయం అందరికీ ప్రవేశం ఉన్నదన్న వాళ్ళు ఇక్కడ చేయొద్దండి ఎవరైనా ఉంటే. కాబట్టి ఈరోజు అంతర్ముఖమై ఆలోచన చేసుకోవాలి, చప్పట్లు కొట్టడం కాదు. ఈరోజు ఒక సంవేదన భరిత హృదయంతో దీన్ని మనం ఎట్లా దూరం చేయగలుగుతాం?
రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సున్నితమైనటువంటి సమస్య ఇది. కనుక ఒకసారి ఆలోచన చేయండి, ఒక నిర్ణయం చేయండి. హిందూ సమాజం ఈరోజు డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు కాలారాం మందిరంలో నాసిక్లో ప్రవేశింపనివ్వలేదు ఈ రోజునటువంటి పూజారి యొక్క తాతగారు. కానీ ఈ రోజు సంఘం చేసినటువంటి ప్రయత్నం కారణంగా ఆయన మనవడు ఎవరైతే హరిజనులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు దేవాలయ ప్రవేశం చేయించాడు. కనుక సామాజిక పరివర్తన అనేటువంటిది, సామాజిక సమరసత అనేటువంటిది మెల్లమెల్లగా ఈ రోజు ప్రారంభమైంది. ఆ దిశలో మన గ్రామాలలో కూడా అందరికీ ఆ రకంగా దేవాలయ ప్రవేశం కల్పించాలి. లేకపోయినట్టే ఒక గడ్డలాగా ఇలా క్రైస్తవం ఎదురు చూస్తున్నది. ఎవరినైతే మనం అంటరాని వాళ్ళని దూరం పెట్టామో వాళ్ళను తన్నుకపోవడానికి ఇలా క్రైస్తవం ఎదురు చూస్తున్నది. వాడి బిషప్ వస్తున్నాడు, అయ్యా మీ బ్రాహ్మణుడు మిమ్మల్ని దగ్గర రానియాడు, మీ అర్చకుడు మిమ్మల్ని దగ్గర రానియాడు, మీ పురోహితుడు మిమ్మల్ని దేవాలయానికి రానియాడు, మా బిషప్ చూడు అసలు ఆడామోగా తేడాలు అందరినీ గమనించుకున్నారు చర్చిలోకి రండి అని. కాబట్టి ఇలా క్రైస్తవం అనేటువంటి మహమ్మారి ఈ హరిజనులను తన్నుకోపోవడానికి, హరిజనులే కాదండి ఈరోజు గ్రామాన ఈ కులం ఆ కులం అనేటువంటిది లేకుండా అన్ని కులాలలోకి వ్యాపించింది అనేటువంటి విషయము మనం అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. స్వామి వివేకానంద ఏమన్నారంటే, నీ తోటి హిందూ ఒకరు క్రైస్తవుడిగా మారుతున్నాడంటే చూస్తూ నీ రక్తం కుత ఉడకకపోతే నీ రక్తంలో దోషం ఉంది, నువ్వు హిందువు కాదని చెప్పారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఆర్ఎస్ఎస్ వారు కాదు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు స్వామి వివేకానంద ఇంకో మాట ఏమన్నారంటే, హిందూ సమాజంలో 10 మంది మహమ్మదీయులుగానో క్రైస్తవులుగానో మారుతున్నారంటే హిందూ సమాజంలో 10 మంది సంఖ్య తగ్గడం కాదు, హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి, హిందూ దేశానికి 10 మంది శత్రువులు పెరుగుతున్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి అని చెప్పారు స్వామి వివేకానంద. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ మత మార్పులు అనేటువంటి క్రైస్తవం ఏ రకంగా గ్రామానికి వచ్చేసి ఓ పాపులారా అరే మేమేం పాపం చేసి ఉగాది నాడు నా పిల్లని చేసినటువంటి భక్ష్యాలు నేను మంచం వాల్చుకొని పండుకుంటే వాడు మా వీధిలోకి వచ్చి ఓ పాపులారా అని సంబోధన చేస్తుంటే అక్కడ పడుకున్నటువంటి కాపులు ఎవడు కూడా లేచి అయ్యా మేము కాపులమే, మేము పాపులము కాదు, మా గ్రామం నుంచి వెళ్తారా లేదని చెప్పగలిగినటువంటి స్థితిలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎవరో ముసలం అరుగు మీద కూర్చుంటుంది, అమ్మా నీ కోసం ప్రార్థన చేసాం అని అంటారు. ఆమె అనుకుంటే నా కోసం నా మొగుడే ప్రార్థన చేస్తలేరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ప్రార్థన చేస్తున్నారని రండి అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి చాప వచ్చి కూర్చోబెడితే మోకాల మీద కూర్చొని అలలోయ అని అంటే ఆమె అలలోయ అని బొట్టు జడిపేసి, మొగుడు వచ్చి ఏమైనా ఇంకా బతికున్నా అప్పుడే బొట్టు జడిపేసిన అంటే నేను యేసు మతం పుచ్చుకుని నిన్నే వదిలిపెడతా కానీ యేసును వదిలిపెట్టానంటే నిజామాబాద్ లో మొగుడు పోయి బాయిలో పడి చచ్చిపోయినాడు. నేను బతుకుండా బొట్టు జడిపేసిన తర్వాత నేను బతికి అర్థమే ఉండదని బాయిలో పడి చచ్చిపోయాడు. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో కొడుకు మతం మారాడు, తల్లిని మతం మార్చుకొని బలవంత పెడుతుంటే తల్లి మతం మారకపోతే తల్లిని అడ్డంగా నరికేశాడు. దినపత్రికలో ఈ వార్త వచ్చింది. కాబట్టి ఈ రోజున క్రైస్తవం అనేటువంటిది ఏ రకంగా మనకు చెప్పాం, అమృతస్య పుత్రాహ, మనం పాపులం కాదండి. వాళ్ళ నాన్న పాపి, వాళ్ళ అమ్మ పాపి, వాడు పాపి, మనమేం పాపం అండి. కాబట్టి మనం అమృతస్య పుత్రాహ, మనం అమృత పుత్రులం అని మన శాస్త్రం చెప్తున్నది. కనుక ఈ రోజు వాడు ఏం చెప్తున్నాడు, యేసు పాపులను రక్షించును. ఏమండి, యేసు అంటే భగవంతుడు పాపులను రక్షించడమే పని అయినట్టయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరిని రక్షించాలి? 16,000 మందిని చెరబట్టిన నరకాసుని రక్షించాలి. కన్న తల్లితో సమానమైనటువంటి వదిన యొక్క వస్త్రాపరణం చేసినటువంటి దుశ్శాసని రక్షించాలి, కంసుని రక్షించాలి. రాముడు ఏం చేయాలని? పిల్లాన్ని ఎత్తుకమైన రావణాసుని రక్షించాలి. అంతే కదా మరి భగవంతుని యొక్క పని పాపులను రక్షించడం అంటే వీళ్ళందరినీ రక్షించాలా. అప్పుడు మన భగవద్గీత శ్లోకం ఏం రాసుకోవాలా? మాతాజీ ప్రవచనం ఏం చెప్పాలా? పరిత్రాణాయ పాపినాం వినాశాయ దుష్కృతాం, ఈమె చెప్పాలా మాతాజీ. మరి మార్చుకుందామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎయిడ్స్ వ్యాధి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఉల్లంఘించకూడదు ఇంతమంది పెద్దల మధ్య. ఈ వ్యాధి అనేటువంటి దాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యాధి భారతీయ సంస్కృతిలో వచ్చినటువంటిది కాదు. పరస్త్రీ తల్లితో సమానమని చెప్పినటువంటి జాతిలో, ఏక పత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా స్వీకరించినటువంటి జాతిలో ఈ వ్యాధి రాలేదు. ఈ వ్యాధి క్రైస్తవ సంస్కృతి నుండి వచ్చింది. మీ ఇల్లు, మీ గ్రామము ఎయిడ్స్ వ్యాధిని పడాలంటే మీ గ్రామంలో క్రైస్తవాన్ని పెరగనివ్వండి, క్రైస్తవ ప్రచారం జరగనివ్వండి. వద్దు నాయన ఈ వ్యాధి అనుకుంటే వచ్చినటువంటి వాళ్ళని తరిమి కొట్టండి, కేసు అయితే నీలకంఠ దగ్గర రండి, భయపడకండి. కాబట్టి ఆ రకంగా ఈరోజు క్రైస్తవం అనేటువంటి మహమ్మారిని ఇలా తిప్పి కొట్టాలి. అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం దగ్గరకు వచ్చి యేసును పూజ చేస్తే మూగివాడు మాట్లాడును, కుంటివాడు పరిగెత్తును, గుడ్డివాడు చూచును. మంచిదేనయ్యా. మరి మదర్ తెరీసాకు రోగం వస్తే తీసుకుపోయి యేసు దగ్గర బండ పెట్టకూడదు. చర్చిలో ఎందుకు హాస్పిటల్లో బండ పెట్టినారు? పోపుకు 16 రోగాలట. ఇప్పుడు దాకా చెప్పిన వ్యాధి కూడా వచ్చిందో మనకు తెలియదు కానీ మరి 16 రోగాల బారిన ఎట్లా పడ్డాడు? యేసునే జీవితానికి అంకితం చేశాడు వాటికన్ సిటీలో. అటువంటి వాడికి అసలు రోగం ఎట్లొచ్చింది? కాబట్టి ఈ రోజున కేవలం అజ్ఞానంతో, పేదరికంతో ఉన్నటువంటి ప్రజానీకాన్ని
మాయ మాటలు చెప్పి మతం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మతం మారితే తల్లిని మార్చుకోవడం అనేది గుర్తుపెట్టుకోండి. మతము మారితే తల్లిని మార్చుకోవడమే. తల్లిని మార్చుకోవడానికి మనం సిద్ధపడతామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు క్రైస్తవాన్ని మనం తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఏం పోలీసులకు పోలీస్ కేసులు అయినా కానీ భయపడకండి. 6 ఎకరా కోసం సుప్రీంకోర్టు దాకా పోతున్నాం. గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక ఊరు పోయిన బనగానపల్లి మండలంలో అతని 4 ఏళ్ళు తెగిపోయినాయి. ఒక్క వేరేలే ఉన్నది. ఏమైందన్నా? ఏమి లేదండి, 20 ఏళ్ల క్రితం నా కోడి పుంజుని ఎదింటి వాడు కోసుకొని తిన్నాడు, దాంట్లో కొట్లాడుకొని బాంబులు వేసుకుందాం, 4 ఏళ్ళు పోయినాయి. ఎంత దౌర్భాగ్యం! 20 రూపాయల కోడి పుంజు కోసం 4 ఏళ్ళు పోయినాయట. ఇవాళ మన ధర్మ రక్షణ కోసం మనం ఇలా పోరాటం చేయాలంటే ఏమండి కేసు అయితే ఎట్టనండి? మా ఊరు కూడా వస్తున్నారు కానీ హ్యాండ్ మైక్ పట్టుకొని కేసు అయితే ఎట్టనండి? ఎవరు రక్షిస్తారు? ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపారు? కాబట్టి దానికి సిద్ధపడాలి. మనం వ్యక్తిగతమైనటువంటి దానికోసం తాపత్రపడుతున్నాం, అందరికీ సంబంధించినటువంటి ధర్మం కోసం తాపత్రపడటం లేదు. కాబట్టి అలా క్రైస్తవం నుంచి ఒక ప్రమాదం. ఇక రెండోది ఇస్లాం. తీవ్రవాదం పేరుతో, ఉగ్రవాదం పేరుతో, మతోన్మాదం పేరుతో మన యొక్క దేవాలయాల మీద దాడి చేస్తున్నారు. కాశ్మీర్లో రఘునాథ మందిరం మీద దాడి చేశారు. గుజరాత్లో అక్షరధామం మీద దాడి చేశారు. కాశీలో ఎక్కడైతే తులసీదాసు కూర్చొని రామచరిత మానస రాశాడో ఆ గుడి మీద దాడి చేశారు. సంకట విమోచన హనుమాన్ మందిరం మీద దాడి చేశారు. మన వ్యాపార కేంద్రమైనటువంటి బొంబాయిలో పేలులు నిర్వహించారు. మన యొక్క దేశ రాజధాని ఢిల్లీలో బాంబులు పేల్చారు. మన యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కేంద్రమైనటువంటి బెంగళూరులో బాంబులు పేల్చారు. ఆ రకంగా సాంస్కృతిక కేంద్రమైనటువంటి అయోధ్యలో, శాస్త్ర విజ్ఞాన కేంద్రమైనటువంటి బెంగళూరులో, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో, ఇలా వ్యాపార కేంద్రమైనటువంటి బొంబాయిలో పథకం ప్రకారం బాంబులు పేలుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా ఉగ్రవాదం పేరుతో, తీవ్రవాదం పేరుతో ఈ దేశంలో పట్టుబడినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలే అనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. ముస్లింలందరూ కూడా తీవ్రవాదులు కాకపోవచ్చు, కానీ తీవ్రవాదం పేరుతో, ఉగ్రవాదం పేరుతో ఈ దేశంలో పట్టుబడినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలే అనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. ముస్లిం సోదరులారా, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కేవలం రాజకీయ పార్టీలు ఓటర్లుగానే గుర్తిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మనిషిగా మిమ్మల్ని గుర్తించడం లేదు. గుర్తుపెట్టుకోండి. కేవలం ఓటర్లుగా చూస్తున్నారు. వాళ్ళు రక్షిస్తారనేటువంటి ఒక భ్రమలో మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క హృదయాలను గాయపరిస్తే ఇంకా ఎంతో కాలం కొనసాగదు. మీరు నైజాం ప్రభుత్వంలో లేరనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. కాబట్టి అలా మీరందరూ కూడా వెనుకబడడానికి కారణం ఎవరండి? వెనుకబడడానికి కారణం హిందువులమా? ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో ముల్లా మౌల్వీలు తీర్మానం చేశారు, ముస్లిం పిల్లలకు ఎవరికి కూడా పోలియో డ్రాప్స్ వేయించకూడదు, పోలియో డ్రాప్స్ వేస్తే నపుంసకత్వం వస్తుంది అని చెప్పేసి విష ప్రచారం చేసి ఫత్వా జారీ చేస్తే ఇలా ఉత్తరప్రదేశ్ లో ముస్లిం కుటుంబాలలో అంగవైకల్యంతో బాధపడేటువంటి 60% పిల్లలు ఉన్నారు. దీనికి ఎవరు కారకులు అండి? మేము కారకులమా? కాబట్టి మీరు అభివృద్ధి చెందడానికి ఎవరు కారకులు? మీ యొక్క నాగరికత ఎటువంటిది? మధ్యప్రదేశ్ లో ఒక దేవరబంద అనేటువంటి గ్రామంలో మామ కోడల మీద అత్యాచారం చేశాడు. ముస్లిం కుటుంబంలో ముల్లా మౌలీలందరూ కూర్చున్నారు. ఏమని పంచాయతీ తెంచినారా అంటే, నువ్వు కట్టుకున్న భార్యను వదిలిపెట్టి మామతో కాపురం చేయమని తీర్పు చెప్పారు. ఇది ముస్లిం సంస్కృతి. కాబట్టి ఇటువంటి సంస్కృతే కావాలా మనకు? కోడలంటే బిడ్డతో సమానాన్ని భావించినటువంటి భారతీయ సంస్కృతి కావాలా? అత్యాచారం చేసినటువంటి వాడితో కాపురం చేయమని చెప్పేటువంటి ఫత్వా జారీ చేసేటువంటి సంస్కృతే కావాలా ఈ దేశంలో, ప్రపంచంలో? కాబట్టి ప్రపంచాన్ని శాసించవలసింది ఎటువంటి సంస్కృతి? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేయండి. మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు కాపాడలేడు. సి రాజగోపాలాచారి గారు ఒక మాట చెప్పారు, మైనార్టీల యొక్క భద్రత ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, మెజార్టీ ప్రజల యొక్క హృదయాలను చూరగొన్నంత కాలమే, వాళ్ళ యొక్క ప్రేమ విశ్వాసాన్ని చూరగొన్నంత కాలమే మైనార్టీ ప్రజలు భద్రంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే దానికి విఘాతం కలిగిస్తారో మీకు పుట్ట గతులు ఉండవని చెప్పి సి రాజగోపాలాచారి చెప్పారు. కాబట్టి ఓ ముస్లిం సోదరులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు రోజుకు 5 సార్లు అల్లాహు అక్బర్ అని చెప్పి నమాజ్ చదివితే మేము భరిస్తున్నాం. మరి మేము సంవత్సరానికి ఒకసారి వినాయకుని ఊరేగింపు తీస్తే మసీదు ముందర మేళ తాళాలు వాయించకూడదని చెప్పేసి గణపతి మీద దాడి చేస్తున్నావు, అమ్మవారి విగ్రహం మీద దాడి చేస్తున్నావు. ఇవాళ గ్రామాలలో మరి మసీదుల ముందు దేవాలయాలు ఉంటే దేవాలయంలో పాటలు పెడితే పాటలు పెట్టొద్దని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు. చిన్న కమ్మలలో మన ఊద చెప్పారు. ఏమండి అంటే సౌండ్ తక్కువ పెట్టాలట. ఎందుకు సౌండ్ తక్కువ పెట్టాలి? ఎదురుగా మసీదు ఉంది. అసలు వాడిని ఎదురుగా ఎవరు మసీదు కట్టుకోమన్నాడా? ముందు దేవాలయమా మసీదా? కాబట్టి వాడుకు మసీదు వాడు అసలు వాడు గోడలు మొండి గోడలు ఉండడం ఎవడో పొద్దున ఒక అరగంట వచ్చిపోతే మేము భక్తి పాటలు పెట్టుకోవద్దంటాడు ఏమిటి? కాబట్టి ఎక్కడ పెడతామంటున్నాం భక్తి పాటలు? నీ మసీదులో వచ్చి పెట్టడం లేదే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. హిందువులను రెచ్చగొట్టొద్దు, హిందువుల యొక్క మనోభావాలను గాయపరచవద్దు. మీ ఇస్లాంలో లేదు ఇలా గోమాతను తినమని. ఎక్కడ ఏ ఇస్లాంలో లేదండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు గోవును చంపితే 10,000 జరిమానా. ఖురాన్లో ఎక్కడ కూడా లేదు. కానీ ఈ దేశంలో మొఘలుల యొక్క పరిపాలనా కాలంలో హిందువును బాధ పెట్టడం కోసం హిందువులకు పవిత్రమైనటువంటి వాటన్నిటిని అపవిత్రం చేస్తూ వచ్చారు. దేవాలయాన్ని, గోవును, స్త్రీని. ఆ రకంగా వచ్చిందే తప్ప
ఇది శాస్త్రంలో లేదు, వాళ్ళ యొక్క ఖురాన్లో లేదు. కానీ ఈ రోజున మరి ఆ రకంగా గోమాంసం తినమని మీకు చెప్పినప్పుడు, మీ శాస్త్రంలో లేనప్పుడు గోమాంసం తినడం ఏమిటి మీరు? కనుక మీరు గోమాంసం వదిలిపెట్టుకోలేరా? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జంతువులు తినండి, ఎవడో తినడం, మమ్మల్ని గోవులను తప్ప. కాబట్టి అలా ఈ విషయాలన్నీ కూడా వాడికి చెప్పగలిగినటువంటి స్థితిలో మన నాయకులు లేకపోవడం దౌర్భాగ్యం. కనుక ఈ రోజున మీ ప్రవర్తన మారకపోయినట్టయితే, మీరు ఇక్కడ ఉన్నటువంటి హిందువులతో సహజీవనం చేయాలనుకున్నప్పుడు హిందువులు ఏవైతే పవిత్రంగా భావిస్తున్నారో వాళ్ళను పవిత్రంగా భావించకపోయినట్టయితే, ఆగ్రహించినటువంటి హిందువు ఏ రకంగా అయితే అయోధ్యలో డిసెంబర్ 6 జరిగిందో అదే చరిత్ర పునరావృతం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. యావత్ భారతదేశము హిందూ అంటే నపుంసకుడు, హిందూ అంటే పిరికివాడు, తన తల్లిని మానభంగం చేసినా, తన చెల్లిని వివస్త్రం చేసినా, తన భార్యను అందరికల్లా ముందు ఎత్తుకోపోయినప్పటికీ కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటాడనేటువంటి రోజులకు చెల్లు చీటి ఇవ్వాలి. కాబట్టి హిందూ యువకులు కూడా ఆలోచన చేయండి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో కానీ, గుజరాత్ లో కానీ, మహారాష్ట్రలో కానీ, బొంబాయి లాంటి చోట కానీ, మన ఆంధ్రప్రదేశ్ లో మెదక్ జిల్లాలో జిల్లా కేంద్ర సంగారెడ్డిలో 13 మంది అమ్మాయిలను మహమ్మదీలు అపహరించకపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి అమ్మాయిలను. కాబట్టి ఎంతకాలం కొనసాగాలి? ఎక్కడో కాశ్మీర్ లో కాదు సుమా. ఈ రోజు మన యొక్క చుట్టుపక్కల 10 కుటుంబాలు మీరు సురక్షితంగా గ్రామంలో బతుకుతున్నారే, మరి మేము ఎందుకు బతకలేము? 100 కుటుంబాల మధ్యన 90 కుటుంబాల ముస్లింల మధ్యన 10 మంది హిందూ యువతులకు ఎందుకు రక్షణ లేదు? కాబట్టి ఎవరు మతోన్మాదులు, ఎవరు తీవ్రవాదులు? ఒక్కటి చెప్పండి. మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే వందే మాతర గీతం పాడమంటున్నారో, మనం ఏ తల్లి కడుపున పుట్టామో ఆ తల్లికి నమస్కారం చేయకుండా ఆ తల్లి పాలు త్రాగేటువంటి హక్కు వారికి ఉంటుందా? ఏమంటే చెప్పండి, ఎవరు చెప్తారు? ఏ తల్లి కడుపున మనం పుట్టామో ఆ తల్లికి నమస్కారం చేయకుండా ఆ తల్లి పాలు త్రాగే హక్కు వారికి ఉంటుందా? ఉండదు. మరి అలా వందే మాత్రం పాడమన్నటువంటి మతోన్మాదులకు ఈ విషయాన్ని చెప్పలేమా మనం? అరే, నీవు ఈ దేశంలో పుట్టావు, ఇక్కడ ప్రవహించే గంగా నీరు త్రాగుతున్నావు, ఇక్కడ పండేటువంటి పంట తింటున్నావు, ఇక్కడ వీచే గాలి పీలుస్తున్నావు, కాబట్టి ఈ తల్లికి నమస్కారం చెప్పు, వందే మాత్రం అని చెప్పు. లేకపోతే ఇక్కడ నీకు బ్రతకడానికి నీడ ఉండదు, నిలువ నీడ ఉండదని చెప్పగలిగినటువంటి స్థితిలో మనం లేము. కాబట్టి ఈ రోజున ముస్లింల యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. మీరు మమ్మల్ని హిందువులను ఉగ్రవాదులుగా మార్చేటువంటి పరిస్థితులు మాకు కల్పించకండి. హిందుత్వం ఒకసారి ఉగ్రరూపం దాల్చిందంటే ప్రపంచంలో మీకు పుట్టగతులు ఉండవు, ప్రపంచంలో మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉండడు అనేటువంటి విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రకంగా ఇలా ఇస్లామిక్ తీవ్రవాదం ఒకవైపున, క్రైస్తవ మతోన్మాదము, మత మార్పులు మరొక వైపున, వీళ్ళను కాపాడేటువంటి రాజకీయ నాయకులు, సెక్యులరిజం ముసుగు వేసుకున్నటువంటి స్వార్థ రాజకీయ నాయకులు ఈ జాతి ఆత్మైనటువంటి హిందుత్వాన్ని కించపరిచి, బలహీనపరిచి, అవమానపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. దానికి తాజా ఉదాహరణలు ఈ దేశం యొక్క ప్రధానమంత్రి 100 కోట్ల మంది భారతీయులను కన్న తండ్రిలాగా పరిపాలించవలసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు? ఈ దేశం యొక్క అభివృద్ధి ఫలాలు మొట్టమొదటి ఎవరికి దక్కాలంటే మహమ్మదీయులకు దక్కాలా అని చెప్పడము కేవలం ఓట్లకు కక్కుర్తి పడైనటువంటి విషయాన్ని మరిచిపోకండి. ఈ రోజున మన యొక్క సార్వభౌమత్వాన్ని సవాల్ చేసి మన పార్లమెంటు మీద దాడి చేసి బాంబు పేలితే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి చచ్చిపోనండి, సోమనాథ్ చటర్జీ వస్తుంది, సోనియా గాంధీ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాగే అఫ్జల్ గురు అనేటువంటి వాడు పార్లమెంట్ మీద దాడి చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు అన్ని కోణాల నుంచి పరిశీలన చేసి ఉరిశిక్ష వేస్తే, ఉరిశిక్షను అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇంకొక దేశంలో అయితే వెంటనే ఉరిదీసేటువంటి వాళ్ళు. కానీ ఈ రోజున అఫ్జల్ గురును కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కేవలం మైనార్టీ ఓట్లకు కక్కుర్తి పడినటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఈ రోజున మన రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 5% రిజర్వేషన్, ఇంకొక ఆయన తెలుగుదేశం కార్యాలయం ప్రారంభం చేయడానికి ఏ వేషంతో పోయినాడో మన అందరం కూడా చూసాం. కాబట్టి ఇలా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము మైనార్టీలకు రిజర్వేషన్ అని చెప్పినప్పటికీ కూడా, మొట్టికాయలు వేసినప్పటికీ కూడా కోర్టు ఏదో ఒక రకంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి తాపత్రయం దేని సూచిస్తుందని, వాళ్ళ ఓట్లకు కక్కుర్తి పడుతున్నారనేదే సూచిస్తుంది తప్ప వేరే ఏమీ సూచించడం లేదు. 7 కొండలేమో 2 కొండలు చేయడానికి సాహసం చేస్తున్నాడు, మరి ముస్లిం రిజర్వేషన్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఇది ఎక్కడి గోల? కాబట్టి ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఏ రకంగా వాళ్ళ యొక్క ఓట్ల కక్కుర్తి కోసం, మన హిందువుల యొక్క దుస్థితి కూడా ఏ రకంగా ఉన్నదంటే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క దుస్థితి, అఫ్జల్ గురును శిక్షించలేకపోతున్నాం, శంకరాచార్యం రక్షించుకోలేకపోతున్నాం. ఇది హిందువుల యొక్క దుస్థితి. అవునా కాదు చెప్పండి మీరు? శంకరాచార్యం మీద కేసు నడుస్తున్నది, జైలు వెళ్ళాడు, మరి అఫ్జల్ గురు ఏమో బయట తిరుగుతున్నాడు, ఆయన గురి శిక్ష అమలు చేయడం లేదు. కాబట్టి ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఇలా సెక్యులరిజం ముసుగులో హిందుత్వాన్ని జరుగుతున్న అన్యాయాలు
అనేకం ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేశంలో పుట్టినటువంటి మహమ్మద్ ప్రవక్తకి ఈ దేశంలో జాతీయ సెలవు దినం, ఈ దేశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రునికి ఈ దేశంలో జాతీయ సెలవు దినం కాదు, ఆప్షనల్ హాలిడే శ్రీరామనవమికి గుర్తుపెట్టుకోండి. టీచర్లు చాలా మంది ఉన్నారు, మీ అందరికీ తెలుసు. రేపు హెడ్ మాస్టర్ రుద్రవరంలోనో ఎర్రగొండలోనో ముస్లిం వస్తూ క్రైస్తవుడు వచ్చి ఇవాళ శ్రీరామనవమి ఇవ్వనయ్యా, ఇది ఆప్షనల్ హాలిడే కాబట్టి నా బుద్ధి గుర్తిస్తా, లేకుండా లేదంటే మీరేమీ చేయలేరు. కాబట్టి ఎవడో మహమ్మద్ ప్రవక్త, వానికి ఈ దేశంలో సెలవు దినము, రాముడు పుట్టినటువంటి ఈ దేశంలో రాముడు పుట్టిన సెలవు దినము కాదు. ఇది అన్యాయం కాదా? హిందువుల పట్ల ప్రభుత్వం సరిగా ప్రవర్తిస్తున్నట్టేనా? మదర్ తెరిసా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేసింది. ఆమెకేమో భారతరత్న అవార్డు ఇచ్చారు, శంకరాచార్యకేమో జైలు శిక్ష వేశారు. కాబట్టి ఏది సెక్యులరిజం పేరుతో ఇవాళ ఈ దేశంలో మాకు దేవుడు లేడు, మేము మక్కా యాత్రకు వెళ్తాము, హాజ్ యాత్రకు వెళ్తాము అనేటువంటి ముస్లింలందరికీ కూడా సబ్సిడీ ఇస్తున్నది మన యొక్క ప్రభుత్వం, రాయితీ కల్పిస్తున్నది. ఎక్కడి నుంచి రాయితీ కల్పిస్తున్నది? వాళ్ళ జోబుల్లో నుంచి కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి మీరందరూ సామాన్యమైనటువంటి రైతాంగము ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ రెయిన్బోలు కష్టపడి పైసా కూడబెట్టి రక్తాన్ని చెమటగా మార్చి పండుగ రూపంలో ప్రభుత్వాన్ని కడితే, బడ్జెట్ రూపంలో ప్రభుత్వం దగ్గర ధనం వస్తే ఆ ధనంలో నుంచి నాకు ఇక్కడ దేవుడు లేడు, మక్కాలో దేవుడు ఉన్నాడంటే వానికి రాయితీ కల్పిస్తున్నారు. శివరాత్రి నాడు నేను శ్రీశైలానికి పోతానంటే మామూలుగా 100 రూపాయలు ఛార్జ్ అయితే 130 రూపాయలు వసూలు చేస్తున్నారు, ముక్కు పిండి మనల్ని. కాబట్టి ఇది హిందూకు అన్యాయం కాదా? మనం పూజించేటువంటి గోమాతను రక్షించుకోవడానికి ఈ దేశంలో చట్టం లేదే? క్రూర మృగాలైనటువంటి సింహాన్ని, ఎలుగుబంటిని వేటాడితే రక్షించడానికి చట్టాలున్నాయి కాబట్టి సల్మాన్ ఖాన్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఈ రోజున గోమాతను రక్షించడానికి చట్టం లేదు. కారణం ఏమిటి? కారణం ఒకటే, గోమాత భక్తుల కంటే కూడా గోమాంస భక్షకుల యొక్క ఓట్లకు కక్కుర్తి పడినటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ దేశంలో గోవును రక్షించడానికి ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించలేకపోతున్నారనేటువంటిది వాస్తవము. అయోధ్యలో రామ మందిరం, ఏమండి రాముడు అయోధ్యలో పుట్టాడనేటువంటి విషయానికి ఎంఏ పిహెచ్డీ చేయాలా? ఇక్కడ కూర్చున్నటువంటి ముసలమ్మలను అడిగా చెప్తారు, రాముడు అయోధ్యలో కాక ఎక్కడ పుట్టినాడు ఆయన, ఇంత మాత్రం తెలియదా నీకు? కాబట్టి రాముడు ఎక్కడ పుట్టాడనేటువంటిది ఇలా కోర్టులు తేల్చడం ఏమిటండి? మా అమ్మ చెప్పింది, మీ నాన్న అంటే నేను నమ్మానే తప్ప పెళ్లి ఫోటో చూపెట్టు, శోభనం ఫోటో చూపెట్టు, పెళ్లి పత్రిక చూపెట్టు అడిగినమా? కోటాను కోట్ల ప్రజల యొక్క విశ్వాసం శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి అయోధ్యలో ఒక భవ్యమైన మందిరం నిర్మాణం చేయాలి. మరి ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చంద్రరాజేశ్వరరావు గారు పోయి అయోధ్యలో రామ మందిరం చూసిన తర్వాత కారు దగ్గరకు వచ్చాడు, కారు ఎక్కిపోవాలని. అక్కడ ఉన్నటువంటి పిల్లలు మేకలను మేపుకునేవాడు, గొర్రెలను మేపుకునేవాడు, ఆవులు మేపుకునేవాళ్ళంతా చుట్టూ మోగారట. ముగితే ఒరే అబ్బాయిలు, రాముడు ఇక్కడే పుట్టాడని గ్యారెంటీ ఏమిట్రా అని అడిగాట పిల్లలను. వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఎక్కువ చదువుకోలేదు కానీ నువ్వు మీ అమ్మాయికే పుట్టాడని గ్యారెంటీ ఏమిటి అన్నారు. కాబట్టి అలా కోటాను కోట్ల ప్రజల విశ్వాసం కోట్లు నిర్ణయం చేయవు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈరోజు సౌగంధ్ రామ్కి ఖాతే హై హమ్ వహీ మందిర్ బనాయేంగే, రాముని మీద ఒట్టు వేసి చెబుతున్నాం, రామ మందిరం అక్కడే నిర్మాణం చేస్తాం, అడ్డొచ్చిన వాడే పునాదిరాయి కాక తప్పదు అనేటువంటి విషయాన్ని ఇలా హిందూ సమాజం ప్రపంచానికి చాటి చెప్పాలి. ఎవడెవడైతే రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి పేర్లలో రాముడు ఉన్నాడండి. వాళ్ళందరి పేర్లలో రాముడు, రామ్ విలాస్ పాస్వాన్ వాని పేరులో పేరున్నది, రాముడు ఉన్నాడు. సీతారాం ఏచూరి వాళ్ళైతే 2 పేర్లు పెట్టుకోండి, సీతారాముడు. రామ్ధన్ వాని పేరులో రాముడు ఉన్నాడు. కాబట్టి అలా ముందు ఆ పేర్లలో వాళ్ళు తీసేయండి. ఎందుకు పెట్టాడు? వాళ్ళ అయ్య అమ్మ రామ పేరు, ఆ మాత్రం బుద్ధి లేదా వాళ్ళకు? కాబట్టి అలా ఓట్లకు కక్కుర్తిపడి రాముడు అయోధ్యలోనే పుట్టాడని, లేకపోతే కోర్టు తీర్పు దగ్గర ఆగమని, ఇవన్నీ ఎవరు చెప్తారండి? కాబట్టి ఈ రోజున చచ్చు సమాజంలాగా మనం పడి ఉంటే మనం ఇలాగే బతుకుతుంటాం. కాబట్టి ఏ రామ భక్తుడికైనా ఈరోజు రాముడు కళ్ళలో కనపడి, ఏమయ్యా గ్రామాన రామాలయాలు కడుతున్నారు, శ్రీరామనవమి పూజలు చేస్తున్నారు, నేను పుట్టినటువంటి చోటు ఒక మందిరం కట్టలేకపోతున్నారే అంటే స్వాభిమానం ఉన్నాడు, సిగ్గు శరం ఉన్నవాడు తల ఎక్కడ పెట్టుకోవాలో రామ భక్తులుగా మీరు అందరూ ఆలోచన చేసుకోండి. కనుక ఈరోజు మనం అందరము కూడా ఒక కుమ్మడిగా మరి శక్తివంతంగా రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పగలగాలి, సెక్యులరిస్టులకు బుద్ధి చెప్పగలగాలి. ఏమని? రాముడు అయోధ్యలోనే పుట్టాడు. మీరు రాజకీయ రంగంలో ఉన్నందుకు ముస్లింలకు, క్రైస్తవులకు ఏమైనా చేసుకోండి, కానీ ఆ చేసుకునేటువంటి ప్రయత్నంలో హిందువుల యొక్క గొంతు నిలిపే ప్రయత్నం చేసినట్టయితే ఇక సహించము అనేటువంటి విషయాన్ని ప్రతి రాజకీయ నాయకుడు ఇలా చెప్పగలగాల హిందూ సమాజం. కాబట్టి ఆ రకంగా సెక్యులరిజం ముసుగులో ఇలా గోమాతను చంపుగా తింటున్నా, రామ మందిరానికి అడ్డు కల్పిస్తున్నా, మైనార్టీల పేరుతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తున్నా మనం మాత్రం చూస్తూ కూర్చుంటున్నాం. కాబట్టి సరైనటువంటిది కాదు. కనుక అలా అందరికంటే మొదటి శత్రువు ఎవరు? హిందూ సమాజానికంటే ఒకే ఒక విషయం చెప్పి నేను పూర్తి చేస్తా. మాతాజీ 15 నిమిషాలు మాట్లాడితే కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ ఓపిక కూర్చోండి. ఒకే ఒక శత్రువు ఎవరంటే హిందూ సమాజానికి ప్రధానమైనటువంటి శత్రువు ఉదాసీన హిందువు. ఎవరబ్బాయినా
అసలు హిందువులం అంటేనే ఎవరని అందరు వెనక్కి చూస్తారు, చేయొత్తామంటే హిందువులు ఎవరంటే అందరు వెనుకున్నారు చేయొచ్చు. మరి ఉదాసీన హిందువు ఎవరు? ఉదాసీన హిందువు ఎవరంటే హిందూ సమాజానికి జరిగేటువంటి మానవమానాలకు, జయాపజయాలకు, సుఖ దుఃఖాలకు స్పందించినటువంటి వాడే ఉదాసీన హిందువు. కాబట్టి హిందూ సమాజానికి మంచి జరిగితే ఆహా జరిగిందా, చెడు జరిగితే ఆహా ఇట్లనా అట్లనా అనే దద్దమ్మలు ఉన్నారే, ఈ ఉదాసీన హిందువులే హిందూ సమాజానికి మొదటి శత్రువులు. ఇలా స్వార్థంతోనో, వ్యక్తిగతమైనటువంటి లాభం కోసమో, వ్యక్తిగత నిష్టల పేరుతోనో, వ్యక్తిగత ప్రయోజనాల పేరుతోనో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల పేరుతోనో ఈ రోజు ఉదాసీనంగా హిందూ సమాజానికి జరిగేటువంటి మానవమానాలకు స్పందించకుండా ఉన్నారే, వాళ్ళు నిజమైనటువంటి శత్రువులు. ఒకే ఒకటి వాళ్ళు ఆలోచన చేయాలి. ఇందాక ప్రారంభం కొంచెం చెప్పారు, వారు భీష్ముని లాగా మనం బతకకూడదు. భీష్మునికి ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలుసు. భీష్ముడు ధర్మాన్ని రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. కానీ తన కళ్ళ ముందు ఎంతటి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా, దేశ విభజన జరిగినా, పాండవులను లక్కాగృహంలో తగలబెట్టినా, మాయాజూదం ఆడబడినా, ఆఖరికి కులవధువైనటువంటి ద్రౌపదిని సభకు ఏడ్చుకువచ్చి వస్త్రాభరణం చేసినప్పటికీ కూడా మై వివశహం మై వచనబద్ధం అని చెప్పి ఏదో ఒక కారణం చేత ధర్మాన్ని రక్షించడానికి పూనుకోలేదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన తర్వాత మొట్టమొదట నేల కూల్చింది ఎవరినయ్యా అంటే, అయ్యా నేను ఏకవస్త్రను, సభకు రానంటే నువ్వు ఏకవస్త్రమైతేనేమిటి, వివస్త్రమైతే నాకేమిటి అని చెప్పేసి ఆమె కురులు పట్టుకుని ఈడ్చుకొచ్చినటువంటి దుశ్శాసని చంపలేదు. గుర్తుపెట్టుకోండి. కన్న తల్లితో సమానమైనటువంటి వదినను తన తొడ మీద కూర్చుందని చెప్పి తొడ చరిచినటువంటి దుర్యోధను కూడా సంహరించలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ సన్నివేశాన్ని చూసి పక్క నవ్వినటువంటి కర్ణుని కూడా సంహరించలేదు. ఎవరిని మొట్టమొదటి సంహరించాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే భీష్ముని సంహరించాడు. కారణం, ఎవరైతే ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలిసి ఉండి ధర్మాన్ని రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి ధర్మాన్ని రక్షించకపోయినట్టయితే వాళ్ళు భగవంతుని యొక్క కృపకు పాత్రులు కారు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేరనేటువంటి విషయము భీష్ముని ద్వారా మనకు తెలియజెప్పారు. కాబట్టి కౌరవ సభలో భీష్మునిలాగా బతకదలుచుకుంటే మీకు ఈ మాటలు, ఉపన్యాసాలు అవసరమే లేదు. రెండో ఉదాహరణ, రామాయణంలో రావణాసుడు సీతమ్మని అపహరించకపోతున్నాడు. ఆమె త్రాహి త్రాహి అని అరుస్తున్నది. నగరాలన్నీ దాటిపోయింది. నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వినపడాలి. ఎందుకంటే వీళ్ళు ఒక సీరియల్ అయిపోతే ఒక సీరియల్ పెట్టుకుంటూ పోతున్నారు. చక్రవాకము, కలంకిత, ఎండమావులు. కాబట్టి సీతమ్మ వారి ఆక్రమణ మనకి వినపడలేదు. కానీ అడవిలో జటాయుకు టీవీ లేదు, కలర్ టీవీ అంతకంటే లేదు, సెల్ ఫోన్ కూడా లేదు, డిస్టర్బ్ చేయదు. కాబట్టి ఆ జటాయు చెవులో పడ్డది. ఎవరో ఒక స్త్రీ ఆక్రమిస్తున్నది, త్రాహి త్రాహి అని అరుస్తున్నది. కాబట్టి తల పైకెత్తి చూసింది. పెనుగులు ఆడుకుంటున్నది. ఎవరో ఒక దుర్మార్గుడు ఒక స్త్రీని అపహరించకపోతున్నాడు. కాబట్టి ఏమనుకున్నది? ఇది అధర్మం. తన యొక్క జీవితంలో, తన యొక్క శరీరంలో చివరి శ్వాస ఉన్నంత వరకు, శరీరంలో చివరి రక్తపొట్టు ఉన్నంత వరకు కూడా ధర్మాన్ని కాపాడాలని సంకల్పం చేసుకున్నది. శక్తినంతా కూడగట్టుకుని పైకి ఎగిరింది. కాలి గోళ్లతోటి, ముక్కు కొనతోటి రావణాసుని యొక్క శరీరాన్ని రక్తసిక్తం చేసింది. రావణాసుడు నిర్దాక్షిణ్యంగా దాని యొక్క 2 రెక్కలు నరికి వేశాడు. కొన ఊపిరిలో రక్త మడుగులో పడి ఉన్నది జటాయువు. రాముడు వచ్చాడు, రామునికి సమాచారం అందజేసింది. రాముని యొక్క ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ గమనించవలసింది, రాముడు కన్న తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కూడా దహన సంస్కారం చేయలేదు. కారణం, రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడు మూర్తి భవించినటువంటి ధర్మ స్వరూపుడు అయినప్పటికీ రాముడిని అడవుల పాలు చేశాడు దశరథ మహారాజు. కానీ అడవిలో పుట్టినటువంటి ఒక పక్షి ధర్మం కోసం ప్రాణాలు అర్పించింది కాబట్టి రాముడు జటాయువుకు దహన సంస్కారం చేశాడు. కాబట్టి ఈ రోజున మనము స్వార్థంతోనో, పిరికితనంతోనో, రాజకీయ ప్రయోజనాల కోసమో, వ్యక్తిగతమైనటువంటి నిష్టల కోసమో మన కళ్ళ ముందు ధర్మం నాశనం చేయబడుతుంటే, రామ మందిరానికి అడ్డులు కల్పిస్తున్నా, కాశ్మీర్ నుంచి 3 లక్షల మంది హిందువులను తరిమి కొట్టినా, మన యొక్క తల్లులను మతం మారుస్తున్నా, మన యొక్క చెల్లెలకు మానభంగాలు జరుగుతున్నా, మన దేవీ దేవతల అనాథల్లాగా విలపిస్తున్నా, 7 కొండలు 2 కొండలు అవుతున్నా, మనము మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుంటే భీష్మునిలాగా మీరు శిక్షింపబడతారు. మీ అందరికి అంపశేలు మాత్రం భగవంతుడు కల్పజేయడు. చూడండి. కాబట్టి ఆ రకంగా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. ఎందుకు కృష్ణునికి అర్జునుడు అంటే ఇష్టం అండి? అర్జునుడు ఏమైనా కృష్ణుని పేరు మీద నంద్యాల్లో, కర్నూల్లో 4 ఫ్లాట్లు కొనిపెట్టాడా? కాదు. తన కార్యం కోసం జీవితాంతం పోరాటం చేశాడు. కొడుకు చచ్చిపోతే వాళ్ళ గురువేమో అస్త్ర సన్యాసం చేశాడు ద్రోణాచార్యుడు. కానీ అర్జునుడు కొడుకు చచ్చిపోతే మరుసటి రోజు కూడా యుద్ధం చేశాడు. ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు ఏ కార్యాలైతే తలపెట్టాడో ఆ కార్యం కోసం శ్రీకృష్ణుని చేతిలో ఒక శ్రేష్టమైన సాధనంగా ఉపయోగపడ్డాడు అర్జునుడు. కాబట్టి కృష్ణునికి అర్జునుడు అంటే ఇష్టం. రామునికి హనుమంతుడు అంటే ఎందుకు ఇష్టం అండి? పెళ్ళాన్ని పోగొట్టుకుని ఏడుస్తుంటే, రామా నాకు అసలే పెళ్లి కాలే, నీకు పెళ్ళై పెళ్ళాం పోయింది, ఇద్దరం పోయి తపస్సు చేసుకుందాంపా అన్నాడా? ఊరడించాడా? కంటి తుడుపు చేశాడా? చేయలేదు. రామ కార్యం కోసం నా నిద్ర నా సుఖం అన్నట్టుగా సముద్ర లంఘనం చేశాడు, లంకను తగలబెట్టాడు. ఆ రకంగా రామునికి ప్రియమయ్యాడు. సీతమ్మ వారిని తెచ్చి రాముని ఒడిలో కూర్చోబెట్టాడు. కాబట్టి
రాముడు సాక్షాత్ హనుమంతుని యొక్క గుండెలో నివాసం ఉన్నాడు. కాబట్టి మనం ఇలా చందనం పెడుతున్నామా, ఉపవాసం చేస్తున్నామా, యాత్రలు చేస్తున్నామా, లేకపోయినట్టు దీక్షలు వహిస్తున్నామా, ఇవేవి లెక్కకు రావు. ఇవన్నీ మన వ్యక్తిగత స్వార్థం, మన వ్యక్తిగతమైనటువంటి భావశుద్ధి కోసం ఉపవాసాలు, దీక్షలు, నోములు, వ్రతాలు, యాత్రలు. కానీ నిజమైన కార్యం ఏమిటి? భగవంతుడు చెప్పాడుతున్న కార్యం పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. కాబట్టి పరిత్రాణాయ సాధునాం, మంచి వాళ్ళను కాపాడడం, మంచి కార్యము కాపాడడం, ఇదే దైవ కార్యం. కాబట్టి ఆ దైవ కార్యాన్ని ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఒక వేదికగా చేసుకొని ఈ జాతి ఆత్మైనటువంటి హిందుత్వాన్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సంఘర్షణ చూసి మనం నిరాశపడవలసినటువంటి అవసరం లేదు, ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, స్వాభిమానాన్ని చంపుకోక్కర్లేదు. స్వాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో హిందూ సమాజం సగర్వంగా, స్వాభిమానంగా ప్రపంచం ముందు జీవించేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం కోసం మనం అందరం కూడా కష్టపడదాం. ఆ రకంగా మనం కలిసి పనిచేద్దాం. ఓ క్రైస్తవులారా, ఓ మతోన్మాదులారా, ఓ నాస్తికులారా, ఓ హేతువాదులారా, ఓ సెక్యులరిస్టులారా, చెవులొగ్గి వినండి. సూర్యుడు తన యొక్క వేడిని కోల్పోవచ్చు, చంద్రుడు తన యొక్క శీతలాన్ని కోల్పోవచ్చు, సముద్రాలు ఇంకిపోవచ్చు, కానీ ఈ దేశంలో హైందవీయ శక్తుల విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మలమల మాడి సావవలసిందే, చరిత్ర గర్భంలో కలిసిపోవలసిందే. అటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మనం అందరం కూడా భుజము కలిపి ఏక హృదయంతో, ఏ తల్లి కడుపును మనం పుట్టామో, ఏ తల్లి పాలు త్రాగి పెరుగుతున్నామో, ఆ తల్లి యొక్క వైభవం కోసం, ఆ తల్లి యొక్క కన్నీటిని తుడవడం కోసం, ఆ తల్లి యొక్క కష్టాలను తీర్చడం కోసం, ఆ తల్లిని తిరిగి ప్రపంచంలో గురుపీఠ స్థానంలో కూర్చోబెట్టడం కోసం, ఆ తల్లి రుణం తీర్చుకోవడం కోసం మనం అందరం ముందుకు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కలిగిన మీ అందరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్ అంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.